అందరికీ నమస్కారం. నా పేరు రంగనాథ్. మీ అందరికీ నేను ఇచ్చినటువంటి మాట ప్రకారం వెంకటేశ్వర వ్రతకల్పం గురించి, సప్త శనివారాల వ్రతం గురించి కూలంకషంగా చెప్పండి అని అడిగినటువంటి అందరికీ పరిపూర్ణంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. దాంతోపాటు ఆ వివరాన్నంతా కూడా సవివరంగా ఇప్పుడు నేను చెప్తాను. వినే ప్రయత్నం చేయండి. ఇక విషయంలోకి వెళ్తే మొట్టమొదటగా విశ్వపతి తిమ్మరాజు రామకృష్ణ గారికి వెంకటేశ్వరుడు అనుగ్రహించినటువంటి విధంగా ఆయన ప్రచురించినటువంటి పుస్తక ఆధారితంగా ఉన్నటువంటి వెంకటేశ్వర వ్రతకల్పం గురించి ముందుగా నేను చెప్పబోతున్నాను. ఇక వరాహ పురాణాంతర్గతంగా ఉండి సప్త శనివార వ్రతంగా విశ్వఖ్యాతిని పొందినటువంటి ఆ వ్రతం గురించి కూడా నేను షార్ట్ వీడియోల రూపంలో మీకు అన్ని విషయాలు తెలియజేస్తాను. తప్పకుండా చూసి ఆచరించే ప్రయత్నం చేయండి. ఇందులో మొట్టమొదటిగా చెప్పేటటువంటిది 2 పాయింట్లు. భక్తి శ్రద్ధ అవసరం, దాంతోపాటు నియమ నిబంధనలు కూడా అవసరం. ఈ వ్రతాన్ని వెంకటేశ్వర వ్రతకల్పాన్ని బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాదులందరూ కూడా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరిస్తే మంచిది? కార్తీక మాసం, మార్గశిర మాసం, మాఘమాసం వీటిల్లో ఈ వ్రతాన్ని ఆచరించడం మంచిది. దాంతోపాటు శనివారం త్రయోదశి కలిసిన, శనివారం శ్రవణ నక్షత్రం కలిసిన, లేకపోతే ఈ శ్రవణ నక్షత్రం వేరుగా విడిగా ఏ రోజు వచ్చినా ఆ రోజు ఈ వ్రతాన్ని చేయొచ్చు. త్రయోదశి అంటే పౌర్ణమికి ముందు ఉండే త్రయోదశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఒకవేళ ఏకాదశి నాడు మీరు ఇది చేయదలుచుకొని ఉపవాసించి ఉండాలనుకుంటే ఆ రోజు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. దాంతోపాటు ఇంకో ఆప్షన్ ఏంటంటే, ఎవరైతే యజమాని ఉంటారో ఆ యజమాని యొక్క నామ నక్షత్రం జన్మ నక్షత్రాన్ని దృష్టిలో పెట్టుకొని తారాబల రీత్యా ఏ వారమైనా ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. ఈ వ్రతాన్ని ఆచరించిన తర్వాత మనకి 2 విషయాలు అవసరం: శ్రద్ధ, భక్తి. ఈ వ్రతాన్ని చేయడానికి సా శ్రద్ధ కరితా సిద్ధి యయా వస్తూపలభ్యతే అనే మాట ఉంది కదా, దాని ప్రకారం అందులోను భగవద్గీతలో పరమాత్మే చెప్పినటువంటి మాట, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి. పత్రం అంటే ఆకు, పుష్పం అంటే పువ్వు, ఫలం అంటే పండు, తోయం అంటే నీరు. ఇందులో నువ్వు వస్తువుని ఇస్తున్నాను నువ్వు అనుకుంటున్నావు, కానీ నేను నీ భక్తిని తీసుకుంటున్నానని పరమాత్మ చెప్తున్నాడు. కాబట్టి భక్తితో పరిపూర్ణమైన విశ్వాసంతో వెంకటేశ్వర ప్రభువుని మనస్ఫూర్తిగా ఆరాధించి చేసేటటువంటి ప్రక్రియే ఈ వెంకటేశ్వర వ్రతకల్పం. ఈ వ్రతాన్ని ఆచరించే విధానాన్ని, ఏ రోజు ఆచరించాలనే విషయం మాత్రం చెప్పాను కదా. ఎలా ఆచరించాలో, ఎలా మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలో, మండపం ఏ భాగంలో ఉండాలో, ఆ మండపానికి ఉండేటటువంటి పీట మీద పసుపు ఎలా రాసి పెట్టాలో, దాని మీద తెల్లటి వస్త్రం ఎలా పరవాలో, వీటన్నిటి గురించి తరువాతి షాట్లో మీకు చెప్తాను. నేను షార్ట్ ఫార్మాట్ ఎంచుకోవడానికి కారణం, నా ఛానల్ పెద్దది కాదు కాబట్టి, నా ఛానల్కి అంత రీచ్ లేదు కాబట్టి, మీ అందరికీ ఇందులో నేను అవైలబుల్గా ఉన్నాను కాబట్టి ఇందులో మీరు తెలుసుకోండి. వరుసగా నేను పంపిస్తాను. తరువాత వీడియో కోసం సిద్ధంగా ఉండండి.